ఎగ్గుతో ఇలా పులుసు కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని ఎల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, పసుపేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంట పెట్టి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పట్టుకున్న పేస్ట్‌ని అందులో వేసుకొని అది దగ్గరికి వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండి వేసుకొని దాని అంతా కలుపుకోవాలి. మనకు అదంతా ఒక 5, 6 నిమిషాలు ఉడకాలి. అట్లా దగ్గరికి వచ్చినాక కొన్ని వేడి నీళ్ళు పోసుకోవాలి. పక్కకు వేరే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అవి పోసుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా గరం మసాలా వేసి అదంతా ఉడికించుకున్నాక మనం ఉడకబెట్టుకున్న ఎగ్గులు అందులో వేసుకొని అదంతా ఒకసారి కలుపుకొని దానికి గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోవాలి. అవి వేడి చేసుకోవాలి. వేసుకొని అదంతా ఒకసారి అట్లా కలుపుకొని మనం కర్రీ అంతా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకు కర్రీ అంతా అట్లా రెడీ అవుతుందండి. లాస్ట్కి కొంచెం కస్తూరి మెంతి వేసి స్టవ్ ఆపుకుంటే